ఢిల్లీలో కమలం పార్టీ జెండా పాతింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగరడంతో కమలనాథులంతా ఖుషీగా ఉన్నారు. ఇదే ఊపులో తెలంగాణలోనూ సత్తా చాటాలని కమల పెద్దలు ఉవ్విళ్లూరుతున్నారా? వచ్చే ఎన్నికలే టార్గెట్ గా పావులు కదుపుతున్నారా? ఢిల్లీలో కమలం పార్టీ జెండా పాతింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగరడంతో కమలనాథులంతా ఖుషీగా ఉన్నారు. ఇదే ఊపులో తెలంగాణలోనూ సత్తా చాటాలని కమల పెద్దలు ఉవ్విళ్లూరుతున్నారు. వచ్చే ఎన్నికలే టార్గెట్ గా పావులు కదుపుతున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. దేశ రాజధానిలో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి కాషాయ పార్టీ మట్టి కరిపించింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత దేశ రాజధాని కాషాయ జెండా ఎగరడంతో నేతల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. గత 2 పర్యాయాలు ఢిల్లీలో అధికారం కోసం కమలం పార్టీ ప్రయత్నించినా సాధ్యపడలేదు. కానీ ఈసారి మాత్రం బీజేపీ స్ట్రాటజీ సక్సెస్ అయింది. ఢిల్లీలో ఎలాగైనా జెండా పాతాలనే కమలం పార్టీ నేతల కల సాకారమైంది. ఇప్పుడు కాషాయ పార్టీలో సరికొత్త చర్చ జరుగుతోందట. వాట్ నెక్స్ట్ అని కమలనాథులు లెక్కలు వేస్తున్నారట. అంతేకాదు, కమలం పార్టీ పెద్దల కన్ను తెలంగాణపై పడిందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇందుకోసం తెలంగాణ బీజేపీ నేతలకు కేంద్ర పెద్దలు దిశానిర్దేశం కూడా చేసినట్టు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల జోరు కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని కమలనాథులు జోరు పెంచారు. తాజాగా హైదరాబాద్ లో సమావేశమైన లీడర్లు ఈసారి 3 సీట్లలో విజయం సాధించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇందుకోసం సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో 3 ఎమ్మెల్సీ సీట్లను గెలుచుకోగలిగితే వచ్చే ఎన్నికల్లో అధికారానికి మరింత దగ్గర కావచ్చని భావిస్తున్నారట. ప్రస్తుతం దేశమంతా తమ పార్టీని విస్తరించిన కమలం పార్టీ కేవలం దక్షిణాదిలో అధికారంలో లేదు. తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడులో అధికారంలోకి రావాలని లెక్కలు వేసుకుంటోంది. ఇందుకోసం మొదట తెలంగాణనే ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో అధికారం నిలబెట్టుకున్న కమలం పార్టీ రానున్న రోజుల్లో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ జెండా పాతేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. తెలంగాణలో ఎన్నికలకు మరో 4 ఏళ్ల టైం ఉంది. ఆలోపు పార్టీని మరింత విస్తరించే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో కమలం పార్టీకి 8 మంది ఎంపీలున్నారు. మరో 8 మంది ఎమ్మెల్యేలున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే అటు మండలిలోనూ బీజేపీకి బలం పెరుగుతుంది. కాబట్టి ఈసారి ఎలాగైనా మండలిని దక్కించుకోవాలని పార్టీ నేతలు అంచనాలు వేస్తున్నారట. ప్రస్తుతం ఢిల్లీలో గెలిచిన ఊపులో ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారట. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తన ప్రభావాన్ని కోల్పోతుందని, ఆ స్థానాన్ని తాము భర్తీ చేస్తే అధికారానికి దగ్గరవుతామని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోందని సమాచారం. రాష్ట్రంలో ఏడాదిలోపే సీఎం రేవంత్ రెడ్డి ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని, ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని తెలంగాణలో జెండా పాతాలని బీజేపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మోడీ గారికి సంపూర్ణమైనటువంటి పార్టీ పరంగా 400 సీట్లు కనుక ఇచ్చి ఉంటే ఇవాళ ఈ దుస్థితి ఉండేది కాదు కదనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. దాని ఫలితమే హర్యానాలో జరిగిన ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో చేసిన పొరపాటు మళ్ళీ చేయొద్దని చెప్పి హర్యానాలో గెలిపించిండ్రు. అదేవిధంగా మహారాష్ట్రలో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో జరిగిన తప్పు మళ్ళీ చేయకూడదని చెప్పి మహారాష్ట్ర ప్రజానికం కూడా గెలిపించిండ్రు. దేశ ప్రజానికం ఎట్లయితే భావిస్తుందో ఢిల్లీ ప్రజానికం కూడా అదే పద్ధతిలో స్పందించి ఈ మాటలకు చేతలకు పొంతం లేదు. ఇవాళ అనేక స్కాములతో ఆయన మొట్టమొదటిగా మొత్తంగా ఢిల్లీలో అనుసరించిన వ్యూహాలను తెలంగాణలోనూ అమలు చేస్తే అధికారం మరింత సులువవుతుందని కాషాయ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఎక్కువ టైం ఉండటంతో పదునైన వ్యూహాలతో ముందుకు పోవాలని రాష్ట్ర నేతలకు కేంద్ర పెద్దలు సూచించినట్టు సమాచారం. చూడాలి మరి కమలం పార్టీ పెద్దలు ఆదేశాలను పాటిస్తూ రాష్ట్ర బీజేపీ నేతలు ఎలా ముందుకు సాగుతారో.